హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు, కో ప్రెసెంటెడ్ బై ముకుంద జ్యువెలరీ, ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ VA 2 to 12%. So let's start మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఫస్ట్ రౌండ్ ఆడబోయే భామలు సత్య భామలు, వెల్కమ్. ఆల్ రైట్, ఇక ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టే టైం. నేనున్నాను అని వచ్చారు, ఒకళ్ళు కాదు ఇద్దరు, ఇటొకళ్ళు. హలో అండి, మీ పేరేంటి? శ్రావణి. శ్రావణి గారు ఏం చేస్తున్నారు? బ్యూటీషియన్ అండి, మేకప్ ఆర్టిస్ట్. ఆహాహా, ముందు బాగుంది బ్యూటీషియన్. సో ప్రపంచాన్ని అందంగా తయారు చేస్తారు కదా. అప్పుడప్పుడు బావగారిని కూడా అందంగా తయారు చేయొచ్చు కదా. ఆల్వేస్ ఎప్పుడు అందంగానే ఉంటారు. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. అలా అంటారు కానీ ఆయనకి ఎప్పుడు మేకప్ వేయరు, ఎందుకు తెలుసా? ఆయన మేకప్ డామినేట్ చేయకూడదు కదా, అందుకు. మిమ్మల్ని డామినేట్ చేయకూడదని కాదు, వేరే ఎవరు ఆయన పడకూడదని, అది కదా, అది కూడా, అది మెయిన్. మొక్కల అంతర్థం ఉంది. సరే శ్రావణి, నీకు ఒక మంత్రం ఇచ్చారు, ఆ మంత్రం వేయగానే నువ్వు మారిపోతావు. ఒక పొలిటీషియన్ గా మారొచ్చు, హీరోయిన్ గా మారొచ్చు, ఎలా అయినా మారొచ్చు. సో ఆ మంత్రం వేసి ఎవరిలా మారుతావు? నేనా? హీరోయిన్. ఏ హీరోయిన్? హీరోయిన్ ఎవరంటే ఐశ్వర్య రాయ్. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి బావ పేరేంటి? ఉపేందర్. ఉపేంద్ర బాబు నాకు చెప్పాడు, నా పిల్లే ప్రపంచంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యూటెస్ట్ అని. వైఫ్ ఎప్పుడైనా హస్బెండ్ కి హీరోయినే కదా. అలా అని వైఫ్ అనుకుంటారు, హస్బెండ్ అనుకోవాలి కదా. వాళ్ళు చెప్తేనే మేము అంటాము. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. సరే శ్రావణి గారు, జాగ్రత్తగా వినండి. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు, పరిగెట్టి ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. పక్కకు తిప్పబోయి పట్టు తప్పిన, మళ్ళీ చెప్పండి వన్స్ మోర్. నేను మళ్ళీ చెప్పా? చెప్పండి, ఒక్కసారికి ఎందుకు మళ్ళీ చెప్పాలండి? పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు, పరిగెట్టి ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. పక్కకు చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఉపేంద్ర గారు ఎక్కడ దొరికారు? ఖమ్మంలోనే. సో పెద్దగా దూరం కూడా వెళ్లాల్సిన అవసరం పడలేదు కదా. అది ఎప్పుడు లవ్? లిటిల్ హార్ట్సా, ప్రేమించుకుందాం రానా, ప్రేమనా, ఏ టైం లవ్? ప్రేమించుకుందాం రా. ప్రేమకు ప్రతిరూపాలు ఎన్ని? ప్రేమకు ప్రతిరూపాలంటే అంత ఆలోచిస్తుందండి పిల్లలు. మనిషిని తల్లి అర్థం ఎంతమంది అని? ఇద్దరు పాప బాబు. ఇప్పుడు చెప్పుదా. పక్కకు తిప్పబోయి మళ్ళీ ఒకసారి చెప్పండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు, పరిగెత్తి ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు, పరిగెత్తించలేదు ఎవరిని, పాప వాళ్ళే పరిగెత్తారు. రండి మీరే అమాయకంగా చూస్తున్నారు, రండి. నెంబర్ 3, మీకు ఒక ఛాన్స్ ఇచ్చి ఒక హీరోయిన్ లో మారిపోమంటే ఏ హీరోయిన్ లో మారిపోతారు? ఏ హీరోయిన్ కాదు కానీ ఒక హీరోయిన్ లో ఆయనకు నచ్చేటట్టు మారిపోతాను. ఇంకా ఎవరైనా ఆయనకు నచ్చే హీరోయిన్ ఎవరు? అలా అని ఎవరు లేరు, నేనే. కనీసం కల్లో కూడా ఆయనకు హీరోయిన్ రాకూడదా? అలా రాదు, నేను నమ్మను. ఓకే, పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు, పరిగెత్తి ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. ఇంకొకసారి. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకు. పక్కకు తిప్పబోయి పట్టాలు తప్పిన 12 బోగీలు, పరిగెత్తి ట్రైన్ ఎక్కారు పట్నం పోరీలు. పక్కకు తప్పిపోయి పట్టాలు తప్పిన 12 బోగీలు, పరిగెత్తి పట్నం. ఎన్నిసార్లు పరిగెత్తుతారు? మీరు చెప్పారు కదా అన్నిసార్లు చెప్పమని. ఓకే, సూపర్. హలో అండి. హలో, ఏం పేరు? వైష్ణవి. ఏం చదువుకుంటున్నావమ్మా? యాక్చువల్లీ MBA అవుతుందన్నా, బట్ MBA తో పాటు టీచర్ గా చేస్తున్నా. చదువుల తల్లి. నేను ఇంకా ఇప్పుడే 9th క్లాస్ 10th క్లాస్ వెళ్ళిందేమో, పాపం ఏ స్కూల్ అమ్మా అని అడుగుదాం అనుకున్నానమ్మా. అంత చిన్నగా ఉన్నాను అన్న, ఆల్మోస్ట్ నీ హైట్ ఉన్నాను. కాదు, పెళ్లి కూడా అయిపోయిందా? లేదన్నా, ఐఎమ్ సింగిల్. చెప్పకుండా ఆ పని అయితే చేయలేదు నువ్వు ఇంకా? చెప్పాను ఆల్రెడీ, మ్యాచెస్ చూడమని. దే ఆర్ నాట్ డూయింగ్ దట్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. అంటే పెద్దవాళ్ళు ఉన్నారన్న ఇంట్లో, వాళ్ళు చూడాలి కదా నా పెళ్లి. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. 30 years అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిందని మనం ముసలోళ్ళు అయిపోతాం కదా అన్న. కరెక్ట్ పాయింట్ యువర్ ఆనర్. క్లాస్ కొట్టరా?
ఎలాంటి హస్బెండ్ కావాలి అది కూడా తొందరగా చెప్పి. రకరకాల హీరోలు ఉన్నారు, మనం టాలీవుడ్ వద్దు బాలీవుడ్ హీరోల్లా చూద్దాం. హీరోస్ వద్దన్న, మరి ఎవరు? విలన్స్ ఆర్ వెరీ గుడ్. ఏంటి స్వప్న ముగ్గైతే నేను అందులో గొబ్బెమ్మన్రా అంటాడు చూడండి, ప్రకాష్ రాజ్, అలాంటి వాడు కావాలి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. చూడ్డానికి మా చెల్లి ఇంత సాఫ్ట్ గా ఉంది కానీ ఇంత వైలెంట్ అని నేను అస్సలు. రేపు పొద్దుట వచ్చే మా చిన్న బావ ఎలా ఉంటాడో, ఎలా భరిస్తాడో ఏంటో. కాదు, ఎవరు మనకి స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ లవ్ లెటర్లు ఇవ్వడం ఆ డేర్నెస్ చేయలేదా? చేయలేదన్న, అసలు అప్పుడే నేను ఏదో ఒకటి సెట్ చేసుకుంటే అయిపోయి ఉండే. విలనా పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. సో ఇలాంటి చెల్లే కావాలి నాకు. పర్వాలేదు, చాలా యాక్టివ్ గా. సో అంటే ఇంకా క్వాలిటీస్ హీరో వద్దులే, 2-3 క్వాలిటీస్ చెప్పి ఎలా ఉండాలి పోనీ. అంటే మనసు మంచిగా ఉండాలి అని చెప్పకు. లేదన్న, మనిషిని చూస్తే మనస్సు అవసరం లేదు నాకు. అవసరం లేదంట. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి. ఒకసారి రా, చెప్పలేకపోతుంది సిగ్గుతో. నువ్వన్నా చెప్దు కానీ 4 రిక్వైర్మెంట్స్. తనకి యాక్చువల్ గా చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ముందే చెప్పింది తను. అవునా? చాలా అక్క ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే అక్కకి ఇలా చెప్పేసుకోవచ్చు. అమ్మకి చెప్తే "ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, ఎవరైనా చుట్టాలు ఉన్నారంటే పరుగు పోద్ది, అలా చెప్పకంటది. అక్క అయితే అన్ని చెప్పొచ్చు. బావగారు ఏం చేస్తారు? బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు ఆ విషయాలు మాత్రం చెప్పుకో. బావగారిని ఎలా కంట్రోల్ పెట్టావు ఏంటి అని చెల్లికి చెప్పక. ఆల్రెడీ ఆమె అసలే ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పావంటే వచ్చేవాడిని ఇంకా రేంజ్ లో దరదలాడుతుంది. అసలు నేను కంట్రోల్ పెట్టనండి, తనకి తెలుసు. 10 years తను నా దగ్గరే పెరిగింది చిన్నప్పటి నుంచి. తను చిన్నప్పటి నుంచి చూస్తుంది మా ఇద్దరిని. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎలా కంట్రోల్ లో పెట్టాలనే విషయం. సరే, అక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పమ్మా. తన రిక్వైర్మెంట్స్ యాక్చువల్ గా తనకి 23, తన డిగ్రీలో ఉన్నప్పుడే మ్యాచెస్ వచ్చాయి. అప్పుడు చూస్తుంటే వద్దన్నది. నచ్చలేదు, అందుకే వద్దాం. నచ్చలేదు కాదు, నేను జాబ్ చేయాలి లేకపోతే నా MBA అయిపోయిన తర్వాత చేసుకుంటానని చెప్పింది. సరే ఓకే అన్నాం. అప్పుడు చాలా మ్యాచెస్ వచ్చాయి. ఇప్పుడు తన MBA కంప్లీట్ అయిపోయింది, తను జాబ్ చేస్తుంది. నాకు 25 years వచ్చాయి. అక్క నాకు ఎప్పుడు మ్యారేజ్ చేస్తారు, నేను చేసుకోని అన్నప్పుడు ఏమో చేస్తా అన్నారు. ఇప్పుడు నేను చేసుకుంటా అంటే నాకు సంబంధాలు చూడట్లేదు, నేను పెళ్లి చేసుకోవద్దా? అందరి ముందు పరుగు ఇంకెలా తలెత్తుకుంటా. తన రిక్వైర్మెంట్స్ ప్రెసెంట్ మంచి ఇల్లు ఉండాలి, వెల్ సెటిల్డ్ ఉండాలి. వద్దు వద్దు చెల్లి, అసలు ఒక బావగా ఓ చెల్లి ఎలాంటి కోరికలు ఉంటాయో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. చెప్పు. వాడికి పెళ్లికి ముందే వెల్ సెటిల్డ్ అయి ఉండాలి. అంటే ఒక ఇల్లు ఉండాలి, తల్లి ఉండాలా? తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి, కానీ వాళ్ళు వేరుగా ఉండాలి. అట్లే లేదు, అందరూ కలిసే ఉండాలి. అచ్చా, మా చెల్లి అత్తగారిని కూడా ఎలా కంట్రోల్లో పెట్టాలో నేర్చుకుంది. ఇప్పుడు బావగారికి ఏ కూర ఇష్టం? కొత్తిమీర ఇష్టమా, పాలకూర ఇష్టమా, వెజ్? నాన్ వెజ్ ఇష్టం. నాన్ వెజ్, మటన్ కర్రీ. అచ్చా, ఈ చెల్లి ఇంటికి వెళ్తా, ఆ చెల్లి ఇంటికి వెళ్తే నాతో గిన్నెలు కూడా దోమించారు, నాకు అర్థమైంది. నీ దగ్గరికి వస్తా. బావా, నేను హ్యాపీగా మటన్ బిర్యానీ పెట్టుకుని కూర్చొని. ఓకే, అటి ఇప్పుడు చెప్పు. ఏదన్నా పచ్చని ముందు ఏం చెప్పుకున్నావు? పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తి ఎక్కారు 12 పోరీలు. 12 పోరీలు ఎక్కారా? కదా. ఓహో, నేను లెక్కట్లేదండి. వాళ్ళు పరిగెత్తుతుంటే ఎంతమందో నాకు పెద్దగా లెక్క తెలియలేదు. ఆ పట్నం పోరీలు 12 మందా? నువ్వు చెప్పావంటే ఓకే, ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఏ అంటది. అది తిరిగి ఫాస్ట్ గా చెప్పు ఒకసారి. పట్నాలు తప్పిన 12 బోగీలు. తప్పారా? పట్టాలు తప్పిన 12 బోగీలు పరిగెత్తి ఎక్కారు పట్నం పోరీలు. ఓకేనండి, గట్టిగా చెప్పట్లేండి. కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుచుకున్నావు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ రైట్, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రివాల్వర్ రాణి అనే ఆట. ఏం చేయాలంటే ఏం లేదండి, మీకు రివాల్వర్ ఇస్తా, దీంట్లో 6 bullets లోడ్ చేసి ఉంటాయి. ప్రతిసారి జస్ట్ ఇట్లా లోడ్ చేసి సో అక్కడ కొట్టాలన్నమాట. మిడిల్ లో కరెక్ట్ కొడితే 100 points, ఆ పైన కొడితే 75, ఆ పైన కొడితే 50, ఆ పైన కొడితే 25 points. ఓవరాల్ గా 6 bullets, ఎక్కువ పాయింట్స్ విన్ చేసిన వాళ్ళు ఈ రోజు మన శివంగి అవుతారు. ఆల్ రైట్, రివాల్వర్ రాణి గేమ్ లో ముందైతే లావణ్య రెడీగా ఉంది. 6 chances ఉన్నాయి. 6 bullets తో ఎన్ని పాయింట్స్ సాధిస్తే అన్ని. రెడీ, 3, 2, 1 యాక్షన్. వావ్, 100 points.
0. అక్కడేం పాయింట్స్ లేవు. 50. అగైన్ 100. టార్గెట్ పెట్టిందంటే 75. కమాన్. 200, 350, 400 పాయింట్స్. సూపర్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం ఓషి వెంగిలో రివాల్వర్ రాణి అనే ఆట. లావణ్య గారు 4 పాయింట్లతో భారీ టార్గెట్ పెట్టారు. ఇప్పుడు ఆ టార్గెట్ దాటాలి అంటే చాలా కష్టం. దీపిక గురిపెట్టు, కొట్టు. ఫస్ట్ బుల్లెట్ 25 పాయింట్స్ వచ్చాయి. సెకండ్ 50. ఏం మంత్రం వేసారండి మీరు? 25. ఇంకోటి లాస్ట్, మళ్ళీ లోడ్ చేయి. ఈసారి 100 పక్కా దీపిక. అంటే ఇది ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? ఇటు లోపల ఉందా, ఇటు బయట ఉందా? సరే, 25, 50, 100, 175 లోపలికి ఇచ్చా. ఓకే, సో 175 పాయింట్స్ దీపిక. ఆల్రైట్, ఈ రోజు మనం ఆడుతున్న రివాల్వర్ రాణి గేమ్ లో నెక్స్ట్ నాగమణి గారు వచ్చారు. నేను 500 కొట్టకపోతే చూడు అంటున్నారు. చూద్దాం ఏంటో మరి. రెడీ, ఫస్ట్ బుల్లెట్. 25 పాయింట్స్ పక్కింటికి వెళ్ళింది. కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అక్క నువ్వు. 50, 100, 50 అగైన్. అది పక్కింటికి వెళ్ళింది. ఇంకొకటి ఉంది. మీ ఆయన తలుచుకుంటావా? తలుచుకో. 25, 50, 100, 150. నాగమణి గారు 150 పాయింట్స్. ఆల్ రైట్, నెక్స్ట్ రివాల్వర్ రాణిలో ఆట ఆడడానికి వచ్చారు. హాసిని ఎన్ని పాయింట్స్ సాధిస్తారో చూద్దాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. కొడిసారా? ఓకే, లోడ్ చేయండి. అయ్యయ్యో, మన ఇంటి మీద ఉన్న ప్రేమ పక్కింటి మీద చూపించొద్దు. అదే అమ్మా, కొడితే సాలిడ్ గా పడుతుంది. 2 పక్కింటికి వెళ్ళినా 2 ఇంట్లోనే పడ్డాయి. అర్రే, గురి చూసి కొట్టండి. ఓకే, హాసిని గారు 50, 100, 100, 200. ఆల్ రైట్, మనం ఆడుతున్న రివాల్వర్ రాణి గేమ్ లో నెక్స్ట్ ఆడుతున్నారు మాధవి గారు. మాధవి గారు గురి చూసి కొట్టాలి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఓ నో, వేస్ట్ చేశారు ఒకటి. కొంచెం పైకి. టచ్ అవ్వలేదు. గుడ్, 25 పాయింట్స్. 50 పాయింట్స్. 100 గురిపెట్టండి. సూపర్. లాస్ట్ బుల్లెట్ లోడ్ అయింది. సో ఆల్మోస్ట్ ఈ రౌండ్ లోకి వచ్చింది కాబట్టి 0, 100, 150, 175. ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడాం రివాల్వర్ రాణి అనే ఆట. అందరికంటే ఎక్కువగా అసలు ఆ టార్గెట్ మనం రీచ్ అయ్యే టార్గెట్ కాదండి బాబా. అంత టార్గెట్ పెట్టింది ముందే వచ్చి లావణ్య గారు. కంగ్రాట్స్, రండి, ఈ రోజు విన్నర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. లక్ష్మి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో బాగుండాలి. అండ్ ఇది మన కుటుంబం, మన ఫ్యామిలీ. మీరు ఏం జరిగింది, ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. మా అమ్మ నాన్నకి 4 పిల్లలు, 3 అన్నతమ్ములు, నేను ఒక్కదాన్ని ఆడబిడ్డని. అయితే చిన్నతనంలోనే పెళ్లి చేశారు. 13 నుండి 14 రాగానే. మీరు ఎన్నో అమ్మాయి లాస్టా? నేను 2. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు. పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలే ఉన్నానండి అక్కడ. 2 బాబులు పుట్టారు. 2 బాబులు పుట్టిన తర్వాత అతను నాకు సంపాదించడం చేత కాదు, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లలు పుట్టాక ఈ ఫ్యామిలీని భరించలేక వెళ్ళిపోయారు.
సినిమాల్లోకి వెళ్తాను, సినిమా షూటింగ్ తీసుకుంటే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి అట్లా చెప్పారు వాళ్ళు. అతను వెళ్ళిపోయాడు. అంటే ఆయన మళ్ళీ వస్తాను నేను సంపాదించుకొని అన్నారా, లేకపోతే ఇంకా లేదు నీకు నాకు సంబంధం లేదు సంబంధం లేదని చెప్పలే, అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు. తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత 2 బాబుల్ని తీసుకొని నేను పుట్టింటికి వచ్చా. మీరు ఎక్కడ ఉండేవారు అప్పుడు దాకా? అత్తగారి ఇంట్లో ఉండేవారు? లేదండి, వేరే ఖమ్మంలోనే ఉన్నాం. ఖమ్మంలో వేరే కాపురం పెట్టారు. సో ఆయన ఇలా అయ్యిందని తెలిసిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక మళ్ళీ పుట్టింటికి వచ్చారు. పుట్టింటికి వెళ్ళిపోయాను. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అమ్మా నాన్న ఉన్నవాళ్ళు కాదు. అయితే ఆ అన్నయ్యకి తమ్ముళ్ళకి ఆడపిల్ల ఇంట్లో ఉంటే పెళ్లి కాదు, నువ్వు పుట్టింటికి వచ్చావు ఏదో ఒకటి చేసుకొని బతుకు, మా వల్ల కాదు అన్నారు. అయినా నా అమ్మ నాన్న అందరూ ఉండి ఎంకరేజ్ చేశారు, నన్ను ఉంచుకున్నారు ఇంట్లోనే. మిషన్ నేర్చుకున్నాను. మిషన్ నేర్చుకుంటే మిషన్ పడలేదు, బాగా తలనొప్పి వచ్చింది. తర్వాత మేము వైశాసు చిల్లర కొట్టు పెట్టాము. చిల్లర కొట్టు పెడితే అది సాగలేదు. సాగకపోతే అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే అమ్మా నాన్న తిండి పెట్టేవాళ్ళు కానీ తర్వాత పిల్లలకి చదువుకి వాటికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అయితే ఏమైందంటే క్రోషియా వైర్ బుట్టలు అల్లేదాన్ని. బుట్టలు అల్లితే కొంచెం డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే పిల్లల్ని స్కూల్కి పంపించి ప్రైవేట్ స్కూల్లోనే చదివించేదాన్ని. తర్వాత ఏమైందంటే 2000 సంవత్సరంలో నేను విజయవాడ వెళ్ళి ఫోటోగ్రఫీ నేర్చుకున్నా. ఫోటోగ్రఫీ నేర్చుకొని ఫోటోలు తీయటం స్టార్ట్ చేసిన తర్వాత మాది మదర్లో ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా సార్లు ఈ అమ్మాయి కష్టపడుతుంది, ఈ అమ్మాయికి ఫోటోలు ఇద్దాము అడగంగానే ఫోటోలు ఇచ్చేవాళ్ళు సార్లు. అలా కొంచెం పిల్లలు పెద్దోళ్ళు కొంచెం సెట్ అయింది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ చదువులు వాళ్ళు. చిన్నబాబు ఎంసీఏ చదివించాను, పెద్ద బాబు MBA. అయితే ఖమ్మం డిస్టిక్లోనే ఫస్ట్ లేడీ ఫోటోగ్రాఫర్ని. మీరు గ్రేట్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఏంటి ఎలా లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి, సో వెనకాల తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, అత్తగారు సపోర్ట్ లేదు, హస్బెండ్ లేడు అనుకున్న వాళ్ళు, సో ఇంకా లైఫ్ ఎండ్ అయింది కాదు, లైఫ్ చాలా ఉంటుంది ముందు. కానీ ఏదో ఒక డిసిషన్ తీసుకొని మనకంటూ ఒక ఇన్కమ్ పెట్టుకొని సంపాదించుకోగలిగితే సో డెఫినెట్గా ఒక పొజిషన్కి వెళ్ళగలం, పిల్లల్ని పెంచుకోగలం అనేది సో మీరు అందరికీ రోల్ మోడల్గా నిరూపించి చూపించారు. మా అందరి తరపున హ్యాట్స్ ఆఫ్. లక్ష్మి గారు, ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ మనసులో బాధని మాతో షేర్ చేసుకున్నందుకు మా బామలు సత్యభామలు టీం తరపున ఒక చిన్న గిఫ్ట్. ఇది ఈ రోజు మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.